ఆచి చికెన్ మసాలా. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటి వరకు తన రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజాపక్షంగా పనిచేసేలా పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వారి తరపున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, విధి విధానాలు, జెండా, ఆ జెండా వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణపై ఈ నెలలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. స్పందన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబం సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకునే శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు. అయితే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై మీడియాతో కూడా మాట్లాడారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో పరిసరాల్లో రాజకీయ అంశాలు మాట్లాడకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. అయితే దర్శనం పూర్తయిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు స్పష్టత ఇచ్చారు. అయితే శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కూడా విజయసాయిరెడ్డి తెలిపారు. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలంతా సుఖ సంతాలతో ఉండాలని కూడా స్వామివారిని కూడా కోరుకుంటున్నారు చెప్పారు. ఎలా నేను ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని కూడా ప్రార్థించి వెళ్లించారు. ఇక దర్శన అనంతరం విజయసాయిరెడ్డికి చేసిన రాజకీయ ప్రకటన ప్రధానంగా చర్చనీయంగా కూడా మారింది. త్వరలో నూతనంగా రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేయనట్లు కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గొంతును వినిపించేందుకే, ప్రజల తరఫున పనిచేసేందుకే, ప్రజల సమస్యలపై పోరాడేందుకే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు కూడా ఆయన తెలిపారు. ప్రజల సమస్యలు ప్రధానంగా ప్రస్తావించు వారి తరఫున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన అనేక ఊహాగానాలు కొనసాగుతూ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు స్వయంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయనట్లు కూడా ప్రకటించడంతో తన తదుపరి రాజకీయ అడుగుపై స్పష్టత కూడా ఇచ్చినట్లు కూడా అయింది. అయితే ముఖ్యంగా ఈ నెలలోనే పార్టీ ఏర్పాటు కూడా స్పందించిన ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా విజయసాయిరెడ్డి కూడా తెలిపారు. అయితే కొత్త పార్టీ పేరు ఏమిటి, పార్టీ జెండా ఎలా ఉంటుంది, పార్టీ విధానాలు ఏమిటి, అజెండా ఎలా ఉండబోతుంది వంటి పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తానని కూడా చెప్పారు. అయితే రాజకీయ కార్యాచరణపై కూడా ఈ నెలలోనే స్పష్టమైన ప్రకటన కూడా చేస్తానని కూడా విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక కొత్త పార్టీ ప్రధానంగా ప్రజల సమస్యలపైనే దృష్టి పెడతానని ఆయన చెబుతున్నారు. ప్రజల గొంతుగా నిలకిస్తూ వారి సమస్యలపై ప్రభుత్వ పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగా రాజకీయ వేదికను కూడా ఏర్పాటు చేయనట్టు కూడా స్పష్టం చేస్తారు. అయితే పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఎలా విస్తరిస్తారు, జిల్లా వారీగా నాయకత్వం ఎలా ఉంటుంది, ఎవరెవరు పార్టీలో ఆహ్వానిస్తారనే అంశాలపై కూడా ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు. అయితే పార్టీ పేరు, జెండా విధానాలు మాత్రం ప్రకటించారు. తర్వాతే కొత్త పార్టీ పూర్తి స్వరూపంపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వైసీపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు కూడా నిర్వహించిన ఆయన ఇప్పుడు సొంత కొత్త
పార్టీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనట్టు ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ప్రధానత కూడా సంచరిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఎలాంటి రాజకీయ పరిణామాలు దారితీసిన ఆసక్తి కూడా మారింది. అయితే కొత్తగా పార్టీకి ప్రజల నుండి ఎలా స్పందన వస్తుందో, ఎలాంటి నాయకులతో ఆయన కలిసి వస్తారో, పార్టీ ఏ అంశాలను ప్రధానంగా తీసుకున్న ప్రజల్లోకి వెళ్తుందో, రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి మాత్రం ప్రజల కోసం పనిచేసే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని కూడా స్పష్టం చేశారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని కూడా పార్టీ పేరు, అజెండా విధానాలను భవిష్యత్తులో కార్యాచరణ వంటి పూర్తి వివరాలు త్వరలో కూడా వెల్లడిస్తారు. మరోవైపు తిరుమలకు విజయసాయిరెడ్డి కుటుంబం సొంత కలిసి వచ్చే శ్రీవారిని దర్శించుకోవడం అనంతరం తన రాజకీయ భవిష్యత్తు కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత కూడా సంచరించింది. అంటే మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమలకు వచ్చి సోమవారం దర్శించిన తర్వాత రాజకీయ భవిష్యత్తు స్పష్టత ఇస్తూ త్వరలో కొత్త రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేయడం కూడా ప్రకటించారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పేరు, జెండా, విధానాలను కూడా ప్రకటిస్తామని, కొత్త పార్టీకి ఎలాంటి రూపం ఇస్తారు, ఎవరో ఆయనతో కలిసి వస్తారనే అంశాలపై రాజకీయ వర్గాలు కూడా నెలకొందని చెప్పొచ్చు కూడా. థ్యాంక్ యూ మధుసూదన్.